This conference will now be recorded. మా ఇష్టం సార్ మీరేం చెప్పేది అనుకుంటారు కొంతమంది. ఓకే. సో మరి స్క్రీన్ పెద్దగా అయిపోయింది సరిపోతుంది. సో బ్యాక్‌గ్రౌండ్. సో వాట్ ఈస్ బ్యాక్‌గ్రౌండ్ జనరల్లీ? ఆల్రెడీ మీరు ఒక దగ్గర బ్యాక్‌గ్రౌండ్ యూజ్ చేశారు గుర్తుందా? ఎక్కడ ఫస్ట్‌లో మనము బ్యాక్‌గ్రౌండ్ ఒక CSS ప్రాపర్టీస్ చదువుతున్నప్పుడు, CSS సెలెక్టర్స్ గురించి చదువుతున్నప్పుడు వి లుక్డ్ ఎట్ ఇట్ రైట్. సో బ్యాక్‌గ్రౌండ్‌లో మనం ఏమేమి ఇవ్వచ్చు? బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇవ్వచ్చు, బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఇవ్వచ్చు. అండ్ ది అదర్ థింగ్స్ ఆర్ లైక్ సపోర్టింగ్. బ్యాక్‌గ్రౌండ్ కలర్, బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ మిగతా అన్ని సపోర్టింగ్. ఎవరికి? ఆ రెండిటికి. సో బ్యాక్‌గ్రౌండ్ అటాచ్‌మెంట్, బ్యాక్‌గ్రౌండ్ పొజిషన్, బ్యాక్‌గ్రౌండ్ షార్ట్‌కట్ ఏంటి అన్నది చూద్దాం. సో బ్యాక్‌గ్రౌండ్ కలర్. సో కలర్ ఏ విధంగా ఇవ్వచ్చు అని చెప్పాను మీకు గుర్తుందా? ఆర్‌జీబీ, ఆర్‌జీబీఏ, సో హెక్సా ఓకే. సో అది ఇంకొన్ని ఉన్నాయి. నేను తర్వాత క్లియర్‌గా చెప్తాను. రైట్. సో ఇప్పుడు మనం బ్యాక్‌గ్రౌండ్ కలర్ యాడ్ చేయాలి అనుకోండి. ఏం చేస్తాము? వి విల్ గివ్ అన్ ఆప్షన్ కాల్డ్ బ్యాక్‌గ్రౌండ్ హైఫన్ కలర్. బ్యాక్‌గ్రౌండ్ హైఫన్ కలర్. సో అంతకన్నా ముందు మీరు గమనించాల్సింది హైట్, విడ్త్ ఏంటి సార్ ఇక్కడ కొత్తగా? హైట్ ఆఫ్ ద డివిజన్, width of the division, height of the division, width of the division. ఇప్పుడు for example, these are used for setting up the height and width. ఇప్పుడు for example చూడండి. So Friday was great, Saturday will be worst and Sunday will be fun. So జనరల్ ఇక్కడ ఏం చేసాం మనము? We have used this as in the division అన్నమాట. సో ఒక డివిజన్ లో పెట్టాం. సో ఆ డివిజన్ లో హైట్, విడ్త్ అనేది స్పెసిఫై చేస్తాం. అంటే హైట్ ఆఫ్ ద డివిజన్, విడ్త్ ఆఫ్ ద డివిజన్, హైట్ ఆఫ్ ద డివిజన్ అండ్ విడ్త్ ఆఫ్ ద డివిజన్. ఫస్ట్ ఇది ట్రై చేయండి ఒకసారి. మీకు ఏం కనిపిస్తుంది? ఇప్పుడు ఈ స్క్రీన్ చూడగానే మీకు ఏం తయారు చేయాలనిపిస్తుంది? బాక్స్ మోడల్ ఇస్ ఫన్, ఒక ఒక ఎలిమెంట్. టఫ్ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు సంథింగ్. సో అది అంటే జస్ట్ ఆ లైన్ ఉంది, అది కట్ అయిపోయింది. అది తర్వాత డివిజన్ లో మాత్రం ఏముంది? ఫ్రైడే వాజ్ గ్రేట్ అనేది ఉంది. సో ఇప్పుడు మూడు ఎలిమెంట్స్ ఉన్నాయి కానీ ఒకటే ఎలిమెంట్ కి స్టైల్ ఉంది. ఏ ఎలిమెంట్ కి స్టైల్ ఉంది? రైట్. సో అది ఏ హైట్ విడ్త్ అడ్జస్ట్ చేసి చూడండి. సో హైట్ విడ్త్ పెట్టకుంటే ఏమవుతుంది, పెడితే ఏమవుతుంది ఒకసారి చేసి చూడండి. మీకు నోట్స్ కావాలంటే లారం ఎప్సమ్ తెలుసు కదా, లారం కొట్టే షిఫ్ట్ సెంటర్ కొట్టంగానే మీకు టెక్స్ట్ వచ్చేస్తుంది. ఫస్ట్ హైట్ విడ్త్ గురించి ఐడియా తెచ్చుకోండి. యూఐ ఎప్పుడు కూడా లైక్ ఎక్స్పెరిమెంటల్ థింగ్ ఇన్ ద సెన్స్ మనము వీ హ్యావ్ టు ఆల్వేస్ లైక్ మేక్ ఇట్ ఇంటూ ప్రాక్టీస్ అన్నమాట.
ఓవర్ హైట్ విడ్త్ ఇవ్వకుండా ఏమొచ్చింది ఫస్ట్? బార్డర్ లేకుండా లైక్ ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎలిమెంట్, అంతేనా? జస్ట్ లైక్ ఏ ఎలిమెంట్. ఇట్లయితే రాలేదు. ఓకే, ఇప్పుడు హైట్ విడ్త్ ఇస్తే ఏమవుతుంది? హైట్ ఈస్ 80 పిక్సెల్, విడ్త్ 150 పిక్సెల్. ఇచ్చిన తర్వాత ఒక పేజ్ని మీరు ఎప్పుడైనా గమనించండి, ఒక పేజ్ని యూ క్యాన్ పుట్ ఇట్ లైక్ ఏ గ్రాఫ్ అన్నమాట. ఒక గ్రాఫ్ లాగా చేసుకోవాలి. సో ఒక గ్రాఫ్ లాగా తీసుకోవాలి. నేను అవన్నీ ట్రై డిస్ప్లే ఇన్లైన్ టేబుల్ ట్రై చేయండి, తర్వాత అయినా పర్లేదు. ఇక్కడ చూడండి, హైట్ 100 పిక్సెల్ అని ఇచ్చాను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హైట్ తీసేసాను అనుకోండి, సేమ్ నిన్నటిదే. ఇప్పుడు గమనిస్తున్నారా హైట్? ఇక్కడ హైట్ 100, ఇంతకుముందు ఎంత ఉంది? 100 ఉంది, రైట్? 100. ఇప్పుడు నేను 200 చేశాను. సో ఇఫ్ ఐఎమ్ మేకింగ్ 200, జస్ట్ చూసారు హైట్, రైట్? సో హైట్. సో విడ్త్ అంటే ఇది మొత్తం పేజ్ వచ్చేసింది కాబట్టి ఇక్కడ పర్లేదు మనకి. సో ఒకవేళ పేజ్ కాకుండా, సో ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ సంథింగ్, okay. So now what happened? This is just a division. Okay, so ఇప్పుడు we will try to give the style. సో స్టైల్ ఎవరికి ఇద్దాము? డివ్కి. డివ్ ఇది స్ట్రైట్ ఎలిమెంట్ కదా, సో స్ట్రైట్ ఎలిమెంట్. సో we give height 100% అంటే సో అంటే ఇక్కడ వేరే అవుతుంది. ఇక్కడ 100% అంటే మొత్తం స్క్రీన్ అని అర్థం. ఎక్కడ వాడితే దానికి పర్సంటేజ్ అనేది తేడా ఉంటుంది. సో 100
పిక్సెల్ స్పెసిఫై చేద్దాం. సో నౌ ఐ విల్ సే విడ్త్ 80 పిక్సెల్. ఏమై చెప్పండి. సో విడ్త్ అంటే ఆ విడ్త్ తీసుకొని చెప్పాను కదా. సో హైట్, విడ్త్, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. సో ఇప్పుడు నువ్వు 80 పిక్సెల్లోనే పెట్టు అంటున్నావు. డివిజన్ అంతా కూడా 80 పిక్సెల్లోనే ఉండాలి. సో అక్కడ ఏమవుతుంది, కుదిచ్చేస్తుంది అనమాట. అర్థమైందా? ఈజ్ దిస్ క్లియర్? ఓకే. సార్ ఒకవేళ హైట్ అంటే పెద్ద సెంటెన్స్ ఇచ్చాం సార్, హైట్ తక్కువే ఉంది అప్పుడు హైట్ తక్కువ ఉంటాను. సో హైట్ అనేది ఇక్కడ ఈ పేజ్ అడ్జస్ట్మెంట్ అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 200 పిక్సెల్ అన్నా. ఇప్పుడు విత్ 80 ఇచ్చాం సార్, అది విత్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి కిందకి వచ్చేసింది. అదే హైట్ తక్కువ ఉంటే అప్పుడు ఏమి? హైట్ తక్కువ అంటే ఇప్పుడు 80 పిక్సెల్. ఒక 10 మినిట్స్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ హైట్ అనేది ఇప్పుడు ఇక్కడ ఏంటి, దిస్ ఏ నార్మల్ పేజ్ కదా, ఒక బార్డర్ ఇద్దాం. బార్డర్ 3 పిక్సెల్. ఏమవుతుంది గమనించావా? సో 100 అదే అనమాట. సో మనకు వైట్ స్పేస్ అదే కాబట్టి కనిపించట్లేదు. సో ఇప్పుడు నేను ఇది 150 అంట, అంటే ఎంత హైట్, 150 హైట్ అనమాట. అంటే డివిజన్ 150 హైట్లో ఉంటుంది. ఎస్, అర్థమైందా? సో డివిజన్కి నువ్వు బార్డర్ ఇస్తున్నావు. ఆ బార్డర్ ఎంత ఉంది, 150. ఆ డివిజన్ ఎంత, 150 పిక్సెల్లో ఉంది. ఇప్పుడు నీకు వైట్ స్క్రీన్ ఉంటుంది కాబట్టి నీకు అర్థం కావట్లేదు. అర్థమైందా? సో ఇప్పుడు ఇప్పుడు ఏమర్థమైంది నీకు, దిస్ ఇస్ 150. సో నీకు అది కరెక్ట్గా సరిపోవాలి అంటే యూ హెవ్ టు ప్లే విత్ ద వాల్యూస్ అంతే. ఓకే, సో 120 అంటే 130 కరెక్ట్గా మనకి ఫిట్ అవుతుంది. యూ హెవ్ టు ప్లే విత్ ద వాల్యూస్ అంతే, అంతకన్నా ఇంకెళ్ళి. సో ఒకవేళ ఇది ఇది పెంచుకున్నాం, ఇది కూడా 130 పెట్టామనుకోండి. 130/130 అంటే ఎంత అవుతుంది? ఒక ఇమేజ్ లాగా అనుకోండి, ఒక ఇమేజ్ హైట్, ఒక ఇమేజ్ విడ్త్. సో అట్లా కూడా ఆలోచించవచ్చు. సో ఇప్పుడు ఏమైంది, స్క్వేర్ బాక్స్ వచ్చింది. ఎందుకు స్క్వేర్ బాక్స్ వచ్చింది? బికాస్ హైట్ విడ్త్ సేమ్ కాబట్టి. అర్థమవుతుందా? సో ఇట్స్ ఆల్ అబౌట్ ద డివిజన్ అనమాట. ఇట్స్ ఆల్ అబౌట్ ద డివిజన్. డివిజన్ 130 పిక్సెల్ హైట్, డివిజన్లో హైట్ 130 పిక్సెల్, డివిజన్లో విడ్త్ 130 పిక్సెల్. అంటే డివిజన్, ఆ డివిజన్కి మాత్రమే. వైట్ స్క్రీన్ కాబట్టి మనకు అర్థం కాలేదు. నౌ ఇట్ ఈస్ క్లియర్ ఐ గెస్. అర్థమైంది ఇప్పుడు? ఓకే. సో ఇన్ దట్ వే వీ గో ఫర్ ద హైట్ అండ్ ద విడ్త్. అలైన్మెంట్, డివిజన్ అలైన్మెంట్. డివిజన్ అలైన్మెంట్ చేస్తే ఆ లోపల ఉన్న టెక్స్ట్ వరకే సెంటర్, బాక్స్ లో సెంటర్ వస్తుంది. టెక్స్ట్ వరకు వస్తుందా? ఇప్పుడు ఈ బాక్స్ని జరపాలంటున్నా. బాక్స్
United Center. ఇంకా బూట్ స్ట్రాప్లో చేయాలి. ఇక్కడ మనకు ఆప్షన్ లేదు కదా, ఇక్కడ సెంటర్ ఆప్షన్ లేదు, సో బూట్ స్ట్రాప్లో చేయాలి. ఓకే, విల్ లుక్ ఎట్ ఇట్. ఆప్షన్ రావాలి, అలైన్మెంట్ రావాలి. అలైన్ బూట్ స్ట్రాప్ అలైన్ కంటెంట్ కంటెంట్ alignment something and aligns content us. ఓకే, చూద్దాం తర్వాత. బూట్ స్ట్రాప్లో అయితే చేయొచ్చు కన్ఫర్మ్. సో బూట్ స్ట్రాప్లో ఏంటంటే మనకి ఉంటాయి మిడ్ అని అవన్నీ ఉంటాయి, చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ విల్ గో ఫర్ ద బ్యాక్గ్రౌండ్. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు ఆ డివిజన్కి మాత్రం బ్యాక్గ్రౌండ్ కలర్ చేయండి. ఎలా చేస్తారు? బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకే, బ్యాక్గ్రౌండ్ ప్యాడింగ్ ఏం చేస్తే తెలుసుగా మీకు? ఎస్ సార్, హైట్ విడ్త్ అర్థమైందా? బార్డర్ డెఫినెట్గా అర్థమైంది. ప్యాడింగ్ ఏం చేస్తుంది? ఇట్ విల్ గివ్ ద ప్యాడింగ్, ఇట్ విల్ గివ్ ద చిన్న సెంటర్. ఏ ఆప్షన్ వాడు? ఇన్లైన్లో ఇన్లైన్ సెంటర్ అన్నావా? సెంటర్ ట్యాగ్ అవుట్డేట్ అయిపోయింది, పనిచేస్తుందా? అది సెంటర్ అవుట్డేట్ అయిందని నేను వాడట్లేదు. డివిజన్ని సెంటర్ చేయడం అంతే కదా. ఓకే, బట్ ఈ రెడ్ వచ్చిందంటే అది అవుట్డేట్ అనమాట, ఇప్పుడు వాడట్లేదు అని అర్థం. ఓకే, ఎనీవేస్, కానీ బూట్ స్ట్రాప్లో విల్ హ్యావ్ ఎ సొల్యూషన్. ఓకే, రైట్. సో కమింగ్ టు ద బ్యాక్గ్రౌండ్. సో బ్యాక్గ్రౌండ్ ఇట్లా పెట్టండి. ఇమేజ్ పెట్టాలనుకోండి, ఇమేజ్ పెట్టాలంటే ఏం చేయాలి? యూ హ్యావ్ టు యూజ్ ద యూఆర్ఎల్. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టాలి అంటే మీకు జనరల్గా అక్కడ ఎంజిఎస్ఆర్సి వాడారు, ఇక్కడ అది వాడకూడదు. ఇక్కడ ఏం వాడాలి? యూఆర్ఎల్. యూఆర్ఎల్ అంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్, యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. సో ఆ రిసోర్స్ని లొకేట్ చేస్తున్నాము. ఆ బ్రాకెట్లో మీ ఇమేజెస్, మన ఇమేజెస్ అన్ని ఎక్కడ ఉంటాయి తెలుసుగా మీకు? ఇమేజెస్ ఎక్కడ ఉంటాయి? ఇమేజెస్ ఫోల్డర్లో ఉంటాయి. సో డాట్ స్లాష్ ఇమేజెస్ స్లాష్ పీసీ స్లాష్ మీన్స్ దట్ బ్యాక్వర్డ్. ఓకే, మీరు అట్లా ఇమేజ్ పెట్టంగానే పేజ్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. చిన్న ఇమేజ్ అయితే, పెద్ద ఇమేజ్ అయితే ఓకే, కానీ చిన్న ఇమేజ్ అయితే పేజ్ మొత్తం వచ్చేస్తుంది. సో దాన్ని మనం బ్యాక్గ్రౌండ్ రిపీట్ ప్రాపర్టీ ద్వారా మార్చవచ్చు. సో ఫస్ట్ కంప్లీట్ చేయండి.
చెప్పిందమ్మా. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టగానే మనకి అన్ని చిన్న ఇమేజెస్ సెట్ చేసుకోండి. చిన్న ఇమేజెస్ పెట్టుకుంటే అన్నీ ఇట్లా వచ్చేస్తాయి అన్నమాట. సో ఇది బ్యాక్గ్రౌండ్ రిపీట్ ప్రాపర్టీ కింద మనము చేంజ్ చేయొచ్చు. ఎట్లా సార్ అంటే బ్యాక్గ్రౌండ్ రిపీట్లో మనకి ఇవన్నీ ప్రాపర్టీస్ ఉంటాయి. ఏంటవి? ఇన్హెరిట్, ఇనిషియల్. ఆ ఇన్హెరిట్ అంటే ఏంటి? పేరెంట్ ఎట్లా ఉంటే చైల్డ్ అట్లా ఉంటుంది. నో రిపీట్ ఉంటుంది. నో రిపీట్, రిపీట్, రిపీట్ ఎక్స్, రిపీట్ వై, రౌండ్. ఓకే రైట్. సో స్పేస్, అది స్పేస్ ఎక్కువ యూజ్ చేయను, బట్ నో రిపీట్ అనండి. సో నో రిపీట్ అంటే ఏమవుతుంది? యూ విల్ గెట్ దిస్ అవుట్పుట్ అనమాట. నో రిపీట్. రిపీట్ ఎక్స్ అన్నాను అనుకోండి, ఓన్లీ ఎక్స్ యాక్సిస్. ఇక్కడ మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన రెండు ముఖ్యమైన విషయాలు ఏంటంటే గ్రాఫ్ లాగా ఉంటుంది మన విండో. వాస్తు ఒకటి, గ్రాఫ్ ఒకటి. ఇవి ఏంటంటే ప్రాపర్టీస్కి హెల్ప్ అవుతాయి. సో ఇప్పుడు ఇది గ్రాఫ్. సో ఇది గ్రాఫ్లో మనకు తెలుసు కదా, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, అది గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో తర్వాత టాప్, రైట్, బాటమ్ అది గుర్తుపెట్టుకోవాలి. సో మనం ఏమేమి చేంజెస్ చేసుకున్నా వాటి మీద చేంజెస్ చేసుకుంటుంటాం ఊరికే కూడా. సో అట్లా మీరు అవి గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు సిఎస్ఎస్లో. ఓకే. నో రిపీట్ అంటే ఏమొచ్చింది ఆన్సర్? ఓన్లీ వన్. రిపీట్ ఎక్స్ అంటే ఓన్లీ ఎక్స్ యాక్సిస్, అది కూడా టాప్ ఆఫ్ ద పేజ్, అది కూడా టాప్ ఆఫ్ ద పేజ్. ఓకే. తర్వాత రిపీట్ వై, వై యాక్సిస్. రిపీట్ వై అంటే ఏంటి? వై యాక్సిస్ ఆన్ ద ఓన్లీ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద పేజ్, ఓన్లీ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద పేజ్. ఓకే. తర్వాత మిగతాయి రౌండ్ అంటే రౌండెడ్ టైప్లో వస్తుంది. అగైన్ ఆ రౌండ్ స్పేస్ బూట్ స్ట్రాప్లో బెటర్ చేయొచ్చు మనం. బూట్ స్ట్రాప్లో ఇంకా బెటర్గా చేయొచ్చు. సో యూ కెన్ ట్రై. సో బూట్ స్ట్రాప్లో వీ కెన్ మేక్ ఇట్ బెటర్. సో దట్ ఈస్ బ్యాక్గ్రౌండ్ రిపీట్ ప్రాపర్టీ. ఏం ప్రాపర్టీ? రిపీట్ ప్రాపర్టీ. ఓకే. యా, ట్రై దోస్. మీకు వచ్చేసినాయి కదా ఆప్షన్స్. బ్యాక్గ్రౌండ్ అనుకోవటంగానే రిపీట్ వచ్చేసిందా? ఎస్, బ్యాక్గ్రౌండ్ ఐఫన్ రిపీట్. ఏం రావట్లేదా? ఇమేజెస్ లేవా? ఇమేజెస్ లేవా నీ దగ్గర?
finished? సో నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ అన్నమాట. సో బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ రాయండి, వెనుకలో ఒక టెక్స్ట్ రాయండి, టెక్స్ట్కి వెనకాల ఒక ఇమేజ్ యాడ్ చేద్దాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఐ విల్ ఆల్సో డూ ఇట్. Delete అవుతుందండి. So body. So what we'll do, background image. Background image కి ఏమి ఇవ్వాలి? URL. సో మన ఇమేజెస్ అన్ని ఎక్కడ ఉంటాయో తెలుసు కదా మీకు, ./images. I want to give something like okay. Right, same image luckily. Okay, రైట్. ఇది ఏ ప్రాపర్టీ ఇప్పుడు దీనికి? బ్యాక్గ్రౌండ్ రిపీట్ కదా. ఓకే, సో నో రిపీట్ అంటే ఏమొస్తుంది మనకి? రైట్. ఓకే, సో ఇప్పుడు ఏమంటున్నాను నేను, బ్యాక్గ్రౌండ్ రిపీట్ ఎక్స్ అన్నా అనుకోండి, ఏమొస్తుంది? రిపీట్ ఎక్స్ యాక్సిస్. ఓకే, రైట్. సో ఇప్పుడు ఏమంటున్నాము, వాట్ ఆప్షన్ వీ వాంటెడ్ టు చెక్? బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్. ఏం అటాచ్మెంట్ ఇక్కడ చేద్దాము? స్క్రోల్ అన్నాం అనుకోండి. స్క్రోల్ అంటే ఏమంటది? The image will scroll along with the content. Image will scroll along with the content. So image along with the content scroll అవుతుంది. సో కానీ ఇక్కడ కంటెంట్ కొంచెం ఎక్కువ కావాలి. సో రైట్, సేవ్ ఇట్. ఓకే, సో బై డిఫాల్ట్ ఏమవుతుంది అన్నాం మనం? Okay, so this is better. So we'll make it small. This demonstration కాదు. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఇమేజ్ స్క్రోల్ అవుతుంది. ఎస్ అంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది ఆప్షన్? ఆటోమేటిక్లీ ఆప్షన్ ఈజ్ స్క్రోల్ అన్నమాట. కానీ నువ్వేమనొచ్చు? ఫిక్స్డ్ అనొచ్చు. సో నువ్వేమనొచ్చు?
ఫిక్స్డ్. సో ఫిక్స్డ్ అంటే ఏమవుతుంది? సో వాట్ ఇస్ ద ప్రాపర్టీ? బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్. బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్. సో ఫిక్స్డ్ అన్నప్పుడు ఏమవుతుంది? నువ్వు స్క్రోల్ చేసినా కానీ ఇమేజ్ అనేది స్క్రోల్ అవ్వదు. ఇమేజ్ స్క్రోల్ అవుతుందా? అవ్వట్లేదు. సో మీరు కొంచెం ఇట్లా ఇది కొంచెం తగ్గించుకుంటే ఇంకా ఈజీ. ఇమేజ్ స్క్రోల్ అవుతుందమ్మా. సో దిస్ ఈజ్ విచ్ ప్రాపర్టీ? ఫిక్స్డ్ ప్రాపర్టీ. సో స్క్రోల్ అంటే ఏమవుతుంది? ఇమేజ్ విల్ బి స్క్రోల్డ్ త్రూ అవుట్ అన్నమాట. ఎస్, దిస్ ఇస్ క్లియర్. ఓకే. సో ఫిక్స్డ్ స్క్రోల్ ప్రాపర్టీ. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ పొజిషన్. సో బ్యాక్గ్రౌండ్ పొజిషన్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, రైట్ టాప్. ఇక్కడ ఏమన్నా నేను రైట్ టాప్. సో ఇంతకు మళ్ళీ వాస్తుకి వెళ్ళిపోండి. ఏంటది వాస్తు? టాప్ సెంటర్ బాటమ్. టాప్ సెంటర్ బాటమ్. అది రైట్ అదేంటి? టాప్ రైట్ ఆర్ రైట్ టాప్. రైట్ టాప్ మధ్యలోది సెంటర్, రైట్ సెంటర్. ఇది రైట్ బాటమ్. ఇక్కడ వచ్చేసరికి లెఫ్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏమంటున్నాను? ఇమేజ్ ఎక్కడ ఉండాలంటున్నాను? బ్యాక్గ్రౌండ్ పొజిషన్ రైట్ టాప్. ఇక్కడ చూడండి, 0 0 to 100 100. సో 0 0 అంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఆర్ యూ కెన్ టేక్ ఎక్స్ పొజిషన్ అండ్ వై పొజిషన్. ఇది కూడా అంతే, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. చెప్పాను ఇంతకు ముందు. సో డైరెక్షన్స్ ఇంపార్టెంట్. తర్వాత ఆ ఏ డైరెక్షన్లో ఎంత వాల్యూస్ ఉండాలనేది కూడా ఇంపార్టెంట్. సో జనరల్గా ఏమవుతుందంటే 1 2 3 4 5 అట్లా అనమాట. సో అక్కడ నుంచి సో 1 2 3 4 5 అట్లా. సో 100 200 ఇంకా డిపెండింగ్ ఆన్ ద పిక్సెల్ మనం చూసుకుంటే. సో ఇప్పుడు ఇక్కడ ఏమన్నా మనం, సో వి విల్ సే బ్యాక్గ్రౌండ్. ఇవన్నీ లుక్ అండ్ ఫీల్ చెప్పాను కదా. బ్యాక్గ్రౌండ్ పొజిషన్. సో వి విల్ సే 50 50. ఓకే. సో రైట్ సెంటర్ అన్నమాట. ఎక్కడ వచ్చేసింది? రైట్ సెంటర్. అర్థమైందా? సో టాప్ సెంటర్. సో ఇట్ కేమ్ ఇన్ ద టాప్ సెంటర్. అర్థమైందా? ఇందా డివిజన్ కూడా ఇది చేసుకోవచ్చు కావాలి అంటే. సరే, డివిజన్ కూడా మనం బ్యాక్గ్రౌండ్ వాడలేం కదా. రైట్, పర్లేదు. సో ఇవి బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్. ఓకే. సో మళ్ళీ డివిజన్ యూ కెన్ మేక్ ఇట్. ఓకే, వదిలే, అది వి విల్ సీ ఇట్ వెన్ బూట్ స్ట్రాప్ కమ్స్. అర్థమైందమ్మా? సో అగైన్ బ్యాక్గ్రౌండ్ షార్ట్ కట్ చూడండి. బ్యాక్గ్రౌండ్ షార్ట్ కట్లు ఏంటిది చెప్పండి? గ్రీన్ మీన్స్ background color, URL means image, no repeat means repeat అవ్వాలా లేదా, ఫిక్స్డ్ మీన్స్ స్క్రోల్ అవ్వకూడదు, రైట్ టాప్ అంటే పొజిషన్, బ్యాక్గ్రౌండ్ పొజిషన్. అర్థమైందా? సో అలా యూ కెన్ గివ్ ద బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్ ఆల్సో ఇన్ ఏ సింపుల్ షార్ట్ కట్. డన్. ఇమేజ్ మొత్తం స్క్రీన్, అది ఇమేజ్ని బట్టి ఉంటుంది. నీ ఇమేజ్ విడ్త్ పెంచుకోవాలి. సో ఇప్పుడు ఈ ఇమేజే రావాలనుకో, ఇమేజే రావాలంటే హైట్, నీ స్క్రీన్ ఎంత ఉంటుంది జనరల్గా? ఇట్ ఈస్ ఎ 2K స్క్రీన్. 2K అంటే 1920 బై హైట్ అంటే తక్కువ కదా. ఓకే. సో 1080 పిక్సెల్ అంతే. ఇప్పుడు మన స్క్రీన్, నీకు స్క్రీన్ మొత్తం కావాలి కదా. నీ స్క్రీన్ ఏంటి? 2K స్క్రీన్. ఇది 2K స్క్రీన్ అంటే హైట్ విడ్త్ వచ్చేసి 1920.
నో రిపీట్ రావాలి. బ్యాక్గ్రౌండ్ రిపీట్, నో రిపీట్. ఇమేజ్ సపోర్ట్ చేయట్లేదా? మనం బాడీకి పెడుతున్నాం, ఇమేజ్కి పెట్టాలి. సో ఇమేజ్ ప్రాపర్టీ తీసుకొని, సో ఆ ఇమేజ్ ఒక డివిజన్లో పెట్టేసి, సో ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ యాడ్ చేసేసి క్లాస్ ఈజ్ ఈక్వల్ టు img. సో ఇక్కడ ఒక ఇమేజ్ యాడ్ చేసుకోవాలి. సో ఇమేజ్ ఓకే. సో ఇప్పుడు imgకి ఆ ప్రాపర్టీ ఇచ్చేసి, సో img ఓకే. మొత్తం స్క్రీన్ మొత్తం వచ్చేసి ఫైన్. అంటే నీ స్క్రీన్ ఎంత ఉందో అంత పెట్టేసాడు. 1920 by 10 ఇమేజ్ పైన. ఓకే. ఇది ఐఎంజీ థింగ్స్ అన్నమాట. ఓకే. ఒరిజినల్ ఇమేజ్ని బట్టి ఆ క్లారిటీ పోకూడదు అంటే ఒరిజినల్ ఇమేజ్కి దగ్గరలో ఉండేటట్టు చూసుకోవాలి. లేదు అంటే ఇంకా ఫోటోషాప్లో ఇంకా ఇమేజ్ని ఎన్హాన్స్ చేసుకోవాలి. ఓకే. సో దట్ యూ కెన్ డూ. ఓకే. నెక్స్ట్ వీ హ్యావ్ టు లుక్ ఎట్ పొజిషన్. 27 అయిపోయిందా? సో పొజిషన్ విల్ సీ. పొజిషన్ ఇంపార్టెంట్ మనకి. సో పొజిషన్లో ఏంటంటే స్క్రోలింగ్ ఎనేబుల్ చేయడం, డిజేబుల్ చేయడం. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్. స్టిక్కీ ఉండడము, ఫిక్స్డ్ చేయడం. సో ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ థింగ్ వీ విల్ డిస్కస్ ఇన్ అవర్ నెక్స్ట్ సెషన్. సో నేను ఏం చేస్తానంటే ఈ టెక్స్ట్ పంపించేస్తాను, పొజిషన్ ప్రాపర్టీ పంపించేస్తాను. సో యూ క్యాన్ జస్ట్ చెక్ ఇట్ లేటర్ whenever you have time. Okay. So we'll meet after 5 minutes.